హలో అండి, అందరికీ నమస్తే. మనకు సెంట్రల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి, అంటే ఆర్మీకి సంబంధించింది. ఆర్మీలో మనకు అమ్యునేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నట్టు. సో అందులో నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ డిపార్ట్మెంట్ మాత్రం సూపర్ డిపార్ట్మెంట్. సో ఖచ్చితంగా అప్లై చేయండి, వదులుకోకండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీ అదృష్టం బాగుండి మీకు అడ్మిట్ కార్డ్ కనుక వచ్చింది అంటే ఇక మీకు ఆల్మోస్ట్ ఉద్యోగం వచ్చేసినట్టే. అందుకోసమే నేను ఇటువంటి ఉద్యోగాలకు నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. మీకు ఎటువంటి ఫీజెస్ ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువనే ఉంటుంది. అది డీడీ రూపంలో కట్టేది 50 100 అట్లా చిన్న చిన్న ఫీజెసే ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ కష్టం ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా ఒక ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇటువంటి ఉద్యోగాలకు మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఉద్యోగాలకు ఇంకా ఎవరు అప్లై చేయరు. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. తక్కువ కాంపిటీషన్లో జాబ్ కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మొత్తంగా చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, అదేవిధంగా వాటికి క్వాలిఫికేషన్ ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒకటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉందండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అవ్వాలి, అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్తో పాటు దీనికి సంబంధించిన విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి టైపింగ్ ఉంటుంది కదా, ఈ టైపింగ్ మీకైతే వచ్చి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. జస్ట్ అంతే. లేకపోయినా కూడా మీరు ఇంటర్ పాస్ అయినా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మొత్తంగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో అదేవిధంగా అన్రిజర్వ్లో 4 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఇక దీనికి సాలరీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీకు అన్ని అలవెన్సులు కలుపుకొని ఇంచుమించు మీకు 30,000 పైనే సాలరీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైర్ మ్యాన్ అండి. ఫైర్ మ్యాన్కు మొత్తంగా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 3 కూడా అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ట్రేడ్మెన్ మేట్ ఉంది. ఈ ట్రేడ్స్మెన్ మేట్కి మొత్తంగా చూసుకుంటే 8 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ 8 కూడా అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగింది. ఫైర్మెన్కి అదేవిధంగా ట్రేడ్స్మెన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా దీనికి సాలరీ వచ్చేసి వీటికి కూడా ఇంచుమించు ఒక 28,000 పైనే సాలరీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెహికల్ మెకానిక్కి 1 వేకెన్సీ ఉంది. అదేవిధంగా టైలర్కి కూడా 1 వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ వెహికల్ మెకానిక్ వేకెన్సీ వచ్చేసి కేవలం ఓబీసీ వాళ్ళకు మాత్రం అవకాశం ఉంది. సో దీనికి ఓబీసీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక టైలర్ చూసుకున్నట్టయితే ఇది అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగింది. సో దీనికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి. 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ లేని పక్షంలో మీకు 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో డీటెయిల్గా చూడండి, క్లియర్గా అయితే చెప్పాను. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే జూలై 23వ తేదీలోపు అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్కువ సమయం లేదు. సో వీళ్ళంత తొందరగా అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీళ్ళతో తొందరగా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదొక విషయం అయితే మీరు గమనించండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే ఏవైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మొదటగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి, అంటే ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించిన వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే మొదటగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే దీనికి కంప్యూటర్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్, హిందీకి సంబంధించి టైపింగ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు 30 words per minute అని చెప్పేసి. సో ఇవి క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మీరు మంచి మార్కులు స్కోర్ చేశారంటే మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక టైలర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుందని, ఇది జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రం. ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే మీకు ఉద్యోగం ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఇక ఫైర్ మ్యాన్ చూసుకున్నట్టయితే, అంటే ఈ ఫైర్ మ్యాన్కి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అదొక విషయం అయితే గమనించండి. మిగతా వాటికి ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసినా కూడా ఏం కాదు. ఇక ఫైర్ మ్యాన్ చూసుకున్నట్టయితే మనకు దీనికి హైట్ ఉంటుంది. హైట్ వచ్చేసి 165 centimeters హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక ఎస్టీ వాళ్ళకు 2.5 centimeters కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్లేదు, అంటే 163.5 centimeters ఉన్నా కూడా వాళ్ళైతే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక చెస్ట్ వచ్చేసి మీరు గాలి పీల్చకన్నా ముందు మీకు 81.5 centimeters ఉండాలి. ఇక గాలి పీల్స్తే మనకు 85 centimeters అయితే దాటాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక దీనికి వెయిట్ వచ్చేసి 50 కిలోల వెయిట్ అయితే ఉండాలి, అంటే 50 కంటే ఎక్కువే ఉండాలి, తక్కువ ఉంటే మాత్రం కష్టం. ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అంటే రన్నింగ్ ఉంటుంది. 1.6 kilometers రన్నింగ్ ఉంటుంది. దీనికి 6 నిమిషాల సమయం ఉంటుంది. 6 నిమిషాలలో మీకు ఆల్మోస్ట్ ఆర్మీకి ఈక్వల్ టు రన్నింగ్ అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 63.5 kgs ఉన్న వ్యక్తిని మీరు ఎత్తుకొని 183 meters 96 సెకండ్లలో
పరిగెత్తాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, 63.5 కేజీలు ఉన్న మనిషిని మీరు మీ భుజాల మీద అంటే ఇట్లా ఎత్తుకొని 183 మీటర్ల రన్నింగ్ అయితే చేయాలి. అది కూడా 96 సెకండ్ల సమయం అయితే ఉంటుంది దానికి. అదేవిధంగా 2.5 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది, అదొక విషయం అయితే గమనించండి. దాని తర్వాత క్లైంబింగ్ ఉంటుంది, 3 మీటర్ల వెర్టికల్ రోప్ క్లైంబింగ్ అయితే ఉంటుంది. ఇది మీరు చేతులను పట్టుకొని ఇట్లా 3 మీటర్లు క్లైంబింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. సో ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చాయి అంటే ఇక ఆల్మోస్ట్ మీకు ఉద్యోగం వచ్చేసినట్టే లెక్క. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్ అనమాట. ఈ ట్రేడ్స్మెన్స్ మేట్కి ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏమీ వేయలేడు. అంటే ఐ థింక్ ఎంత హైట్ ఉన్నా కూడా ఏం కాదు కావచ్చు. సో ఇక్కడైతే హైట్ ఇంత ఉండాలని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేరు. కాకపోతే దీనికి రన్నింగ్ అయితే ఉంటుంది, 1.5 km రన్నింగ్ అయితే ఉంటుంది. దీనికి 6 నిమిషాలలో మీరు పరిగెత్తాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 50 కేజీలు ఉన్న వ్యక్తిని 200 మీటర్ల దూరం వరకు ఎత్తుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దానికి 100 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. ఇక ఇది కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెహికల్ మెకానిక్ అండి. ఈ వెహికల్ మెకానిక్ ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాక్టికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా మంచి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ అవకాశం అయితే వదులుకోకండి. ఇక సిలబస్ ఎలా ఉంటుంది చూసుకున్నట్టయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 మార్కులు ఉంటాయి, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు ఉంటాయి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 మార్కులు ఉంటాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు ఉంటాయి. సో మీకు మొత్తంగా చూసుకుంటే 150 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. దీనికి సమయం వచ్చేసి 2 గంటల సమయం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ వరకు వెళ్ళారు అంటే చిట్ట చివరి మెట్ అన్నట్టు లెక్క. అది మీరు అక్కడ జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒక్కటి మిస్టేక్ అయినా కూడా మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే పంపము అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఫామ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నేను సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి లింక్ అయితే ప్రొవైడ్ చేసి మీరు అక్కడ క్లిక్ చేసి దీని అయితే డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. క్లియర్గా ఫిల్ చేసేసిన తర్వాతే మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు అప్లై చేసేసిన తర్వాత ఎన్వలప్మెంట్ ఉంటుంది. ఎన్వలప్మెంట్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే రాస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే క్లియర్గా రాయాలి. అదేవిధంగా 25 రూపాయల పోస్టేజ్ స్టాంపు కూడా మీరు అతికించాల్సి అయితే ఉంటుంది. 25 రూపాయల పోస్టల్ స్టాంప్, అదొక విషయం అయితే గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొంత సమాచారం. ఇక దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే జూలై 23వ తేదీలోపు అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. అంటే 3 రోజుల ముందే మనం పంపాలి. ఒకవేళ జూలై 23వ తేదీన మీరు కొరియర్ చేశారు అంటే అది పోనీకి దాదాపు 2-3 డేస్ టైం పడుతుంది కాబట్టి అప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 2-3 రోజుల ముందే మీరు అప్లై చేసి అయితే ఉంటే మీకు ఏం కాదు. సో ఇంకా సమయం కొంచెం ఉంది కాబట్టి మీరు ఈ గ్యాప్లో తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్లికేషన్ చేయడం మీకు కష్టం అనిపిస్తే వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి. కంపల్సరీ పార్ట్ 2గా ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క చిన్న విషయం ఏంటంటే ఈ వీడియోని మీరే కాకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.